మంది. నేను ఆడొచ్చాడు, ఎవడాడు? పరిసైడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు వెళ్ళారంట దేవుని మందిరానికి. పరిసైడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నేను వారంలో 2 రోజుల కోసం ఉంటానయ్యా. దేవుడికి తెలియదా ఉంటామని? నేను ప్రతి దాంట్లో దశభాగం తీసి నీ సన్నిధికి ఇస్తాను నాయన. అక్కడితో ఆగితే బాగానే ఉన్నాను. అది అక్కడితో ఆగకుండా నేను ఇదిగో ఈ 13 లాగా లేనాయినా అని చూపించాడు. అంటే ఇప్పుడు దేని బట్టి వచ్చాడు దేవుని మందిరానికి? ఈడు స్వనీతిని పూనుకుని రాలేదా? ఈడు భక్తిని ఆధారం చేసుకుని రాలేదా? ఈడు గొప్పతనాన్ని మనలో పెట్టుకుని వచ్చాడు వీడు. అందుకనే దేవుడు అన్నాడు, 2వ వాడి గురించి చెప్పాడు. శంకర్ వచ్చాడంట, దూరాన్ని నిలబడి రొమ్ము కొట్టుకుంటా, అయ్యా ఆకాశం తట్టు కన్నులెత్తుడికై నన్ను నేను యోగ్యుణ్ణి కాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే యేసుప్రభువారు అన్నారు, వీడికంటే వాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దావీదు అంటున్నాడు, నేను నా భక్తిని ఆధారం చేసుకుని దేవుని మందిరానికి రాను, నా శక్తిని ఆధారం చేసుకుని దేవుని మందిరానికి రాను, నాకున్న ధనాన్ని ఆధారం చేసుకుని దేవుని మందిరానికి రాను, నాకున్న అందాన్ని ఆధారం చేసుకుని దేవుని మందిరానికి రాను. నేను దేవుని మందిరానికి దేవుని కృప మీద ఆధారపడి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు దీనులకు ఎక్కువ కృపిస్తాడు. మీకు అర్థమవుతుందా? అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడంట. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమంటే నేను సంవత్సరం ఒక్క వారం కూడా మానలేదు, దేవుడు నాకు ఎందుకు చేయడంటే దేవుని లెక్కలో అన్ని చూడడం. అయితే మానకుండా వెళ్ళడం మంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం దానికి ఇస్తాడు. కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీలో ఏదో ఉందని కాదు వెళ్ళాల్సింది. నన్ను బట్టి కాదయ్యా, నిన్ను బట్టే నేను నీ సన్నిధికి వస్తున్నాను. నువ్వు మాత్రమే నన్ను బలపరిచేవాడవే. నేనేదో ఉపవాసం ఉంటున్నానో, లేదా నేనేదో తిండి మానేసానో, నేనేదో రోజుకి 10 గంటలు, ఈరోజు 10 గంటల ప్రార్థన చేసే బ్యాచ్ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. 10 నిమిషాలు ప్రార్థన చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది ఈరోజు. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పొడిగిన దాకా అన్నింటికి టైం ఉంది, కానీ దేనికి టైం లేదు మనకే. ప్రార్థనకి టైం ఉందమ్మా. అందుకే కీర్తన కాడు దావీదు ఇంకో మాట చెప్తాడు. ఈ మాట చెప్పేసి నేను కొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాను. 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది ఉదయాన్నే దేవుని పాదాలు పట్టుకుంటున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రియులారా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, చేసుకున్న పని పాటల కొరకు, లేదంటే దేవుని మందిరం కొరకు, సేవకుల కొరకు, సేవకుని కుటుంబం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తాం? భక్తుడు అంటున్నాడు, నేనైతే నీతి గలవాడని. ఎవరి నీతి? దావీదు నీత కాదు, దేవుని నీతిని తాను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప మీద ఆధారపడి దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేవుని యొక్క నీతి మీద ఆధారపడి దేవుని ముఖ దర్శనాన్ని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఎంతమంది మీ ఉదయాన్నే కదా, ఈరోజు దీని దర్శనం ఎక్కువ చేస్తున్నాం. దేని దర్శనం? ఫోన్ దర్శనం. నువ్వు లేకుండా నేనుండలేను అని కదా, పొద్దున్న లేచిన మొదలెట్టి సాయంత్రం పడుకుని దాకా. కొంతమంది ఫోన్ చేస్తే పిల్లలు కూడా మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం. వాడు పడిపోతున్నాడో, ఉంటున్నాడో, తింటున్నాడో, ఏమంటున్నాడో అసలు ఏది లేదు. కారణం, నువ్వు ఉంటే నాకు చాలు ఫోన్ అమ్మా అని అందరూ. అమ్మ ఏం చేస్తున్నారు ఈ రోజున? దేవుని వాక్యం నట్టుకోరండి. ఈరోజు కొంతమంది ఎవరి పేరులో చర్చికి బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు. దౌర్భాగ్యం. ఆడంటే దౌర్భాగ్యం దేవుని మేడంతే. అమ్మ ఇక్కడ అందరూ తెచ్చుకున్నారు కానీ మీ బైబిల్ చూపించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఫోన్ అది నేను బైబిల్ చదవనదో, అది నేను టెక్స్ట్ మెసేజ్ వేసి చదవనిస్తుంది, అది నేను దేవుడు ముఖ దర్శనం చేసేది చేయదు. ఆన్లైన్ మొక్కలు కనపడతాయి దాంట్లో నీకు. ఆ మొక్కలు చూస్తే రాత్రి నిద్ర కూడా రాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను అంటాను, మనం నీతి గలవారమే ఉదయాన్నే దేవుని ముఖ దర్శనము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 మాటలు చెప్పేది దావీదు గురించి. నేనైతే నీతి గలవాడనే, పచ్చని ఒలీవ చెట్టు వాడు. ఎక్కడ? గోధుకొట్టిన అమ్మ, ఎక్కడ? సింహాలోనా? సీరియల్ ముందండి పాస్టర్ గారు. మీకేం తెలుసు? మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పేస్తాను, మీరు కూర్చోండి అంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. అమ్మ, ఆ ఎపిసోడ్ కదా మనం చెప్పాల్సింది. దేవుని వాక్యాన్ని చెప్పుకోవాలి. 1 పచ్చని ఒలీవ చెట్టు వల్ల దేవుని మందిరంలో ఉండాలి. 2 దేవుని కృపయంగా నమ్మిక ఉంచాలి. 3 దేవుని కృపను బట్టి మందిరంలోకి రావాలి. 4 ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవాలి. ఇంకా చెప్పుకుంటా పోతే దావీదు చాలా అన్నాడు, నేనైతే ఇలా ఉంటాను. భక్తి గల వారం, దేవుని ఆరాధిస్తున్న వారం మనకు కూడా ఒక నిశ్చయమైన
నిర్ణయాలు ఉండాలి, తీర్మానాలు ఉండాలి. నేను దేవుని మందిరానికి ఎలా ఉంటాను పాస్టర్ గారు, దేవుని మందిరం కోసం ఇలా చేస్తాను పాస్టర్ గారు, విశ్వాసం కోసం నేను నడుము కట్టుకుని ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు అనే ఒక విశ్వాసం లేదంటే ఒక భక్తి జీవితం మనం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనల్ని దావీదు వలె హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రొత్త నిబంధనకి వెళ్దామా? క్రొత్త నిబంధనలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన అద్భుతంగా చెప్తాడు. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. నేనైతే దేవుని విషయమై బాగా చదువుతున్నారు, ఆమెకే కావాలి మరి. నేనైతే రాసుకున్న వాళ్ళు రాసుకోండి, కరెక్ట్గా ఇంకో 3 చెప్పి ముగించేస్తాను. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలనైనా ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాట పలికింది ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాన్ పైపర్ అనే ఆయన పుస్తకం రాశాడు. ఏంటి ఆ పుస్తకం అంటే వై ఐ లవ్ పౌలు అని, అంటే నేను ఎందుకు పౌలు గారిని ప్రేమిస్తానని ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారు ప్రియులారా యేసు క్రీస్తు ప్రభుని ఎరగనంత వరకు, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రానంత వరకు, యేసు క్రీస్తు ప్రభుని దేవుడిగా గుర్తించినంత వరకు పౌలు జీవితం ఎలా ఉందంటే సౌలులా ఉంది. సౌలు ఏం చేశాడయ్యా అంటే స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే ఆ కొట్టే వాళ్ళ బట్టలన్నిటికి కాపలా కాస్తూ చంపేయండిరా, ఇంకా కొట్టండిరా అని రాళ్ళు అందిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే అంత మాత్రమే కాదు, అలా వీధి గుండా వెళ్తా ఎవరైనా ఇలా ప్రార్థన పెట్టుకున్నారని తెలిస్తే ఎవడు రాడో యేసు నామములో ప్రార్థన చేస్తున్నాడో అని పట్టుకుని తీసుకుని చెరసాలలో వేసి చిత్రహింసలకు గురి చేసి ఇష్టానుసారంగా చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దాకా అంటే దమస్కు మార్గంలో నా దేవాతి దేవుడైన యేసుక్రీస్తు దర్శించినంత వరకు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో, ఎప్పుడైతే సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడాడో వెంటనే సౌలు పౌలుగా మారిపోయాడు. మారిపోయిన పౌలు చెప్తున్నాడు కదా, నేను దేవుని విషయమై జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే పౌలు గారు రోమపత్రిక రాస్తూ 14 అంటారు, తీయొద్దు మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే. దేవునికి స్తోత్రం. మనం తినినా తాగినా దేవుని కోసమే. ఇక్కడ రాస్తున్నాడు, నేనైతే దేవుని కొరకు జీవించాలి. ఎవరి కోసం బ్రతకాలి మనం? చాలా మంది ఏడు పాస్టర్ గారు నేను మా భర్త కోసం బ్రతుకుతున్నానండి, ఏడు పాస్టర్ నేను మా పిల్లల కోసం బ్రతుకుతున్నానండి. నిజమేనమ్మ, వాళ్ళ కోసం బ్రతకాలి, ఎందుకంటే దేవుడిచ్చిన భాగ్యం అది. అమ్మ దేవుడిచ్చిన కృపది. అయితే వాళ్ళు మనల్ని బాధ పెట్టే లిస్టులో ఫస్ట్ వాళ్ళే ఉంటారు. అమ్మ మనల్ని బాధించే లిస్టులో, మనల్ని వేధించే లిస్టులో, మనల్ని గాయపరిచే లిస్టులో, మన ఆశలన్నీ అడియాస చేసే లిస్టులో ఎవరు ఫస్ట్ ఉంటారయ్యా అంటే నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమించాలి, నువ్వు ఎవరి నిమిత్తం జీవించాలని తీర్మానం చేసుకోవాలంటే పౌలు గారు అంటున్నట్టు నేనైతే దేవుని నిమిత్తమే బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకే నేను నా ఇంట్లో ఉన్నా, నేను మా బంధువుని ఇంటికన్నా ఏ ప్రాంతానికి వెళ్ళినా నా దేవుని నేను మోస్తాను, నా దేవుని నేను ప్రకటిస్తాను, నా దేవుని యొక్క వాక్యాన్ని నేను మోసుకుని వెళ్తాననే ఒక కసి మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసం జీవించాలి చెప్పండి? మనం మనుషుల కోసమా? మనుషుల కోసం జీవిస్తే మనకు వారు మేలు చేయరండి. మనుషుల కోసం మనం జీవించాలనుకుంటే వాళ్ళే మనల్ని ఎక్కువ ముళ్ళుగా మారిపోయి గుర్చేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు ఏమంటే నేనైతే దేవుని విషయమై జీవిస్తాను. ఇంకా చెప్పాలి చాలా ఉపమానం, ఒక ఉపమానం చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అదే ఇంకో మాట చదివి చెప్తాను. రండి లోకసువార్తకి రండి. లోకసువార్తకి తప్పిపోయిన కుమారుడు కొరకు ఒక మాట చదువు. ఆడు ఒక మాట అంటాడు, అడుగు గొప్పడైపోయాడు. లోకసువార్త 15వ అధ్యాయం 17 వచ్చింది. లోకసువార్త 15 వచ్చింది. అడిగి బుద్ధి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రు సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను బాబు. ఎక్కడ కాదండి, ఇప్పుడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన అంటే మరి ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఆకలేదా? యాత్రే యేసు ప్రభుకి ఏంటిది 40 రోజుల తర్వాత ఆయనకి ఆకలేసిందంట. ఆ విషయం సాతాను గడికి తెలిసిపోయింది. ఆడొచ్చాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినే నా కొడుకు నెట్ అంటాడు. అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కదా. హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన కూడా మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేనైతే ఆకలితో
నేను అంటాను, విశ్వాసం ఒక మాట చెప్పాలి, దేవుని వాక్యం కొరకు నేను ఆకలి కలిగి ఉన్నాను, ఆత్మల రక్షణ కొరకు నేను ఆకలి కలిగి ఉన్నాను. వీడికి బుద్ధి వచ్చిన తర్వాత ఆకలేసింది, బుద్ధి రాని వరకు ఆకలేసింది. వీడికి పందులు పుట్ట తింటాకి వెళ్ళిపోయాడు, పనికి ఉన్నాడు. ఈరోజు చాలా మందికి దేవుని వాక్యం గురించి ఆకలి లేదు. కొత్త సినిమా ఏదో వచ్చిందంట, ఆమె ఏమొచ్చిందంట, ఫస్ట్ సాంగ్ నేనే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయి ఎవడెవరితో కదా ఎక్కడ దొరక కొంతమంది ఏముంది భార్య భర్తలు కొంతమంది భార్య తాగి కొట్లు తాకట్టేసి మరి బెనిఫిషియల్ టికెట్ కొనుక్కుంటున్నాడు. ఆకలి వేరాడి, ఆడి సినిమా ఆకలి. ఇదేమి స్తోత్రం కాదు. నేను అంటాను, విశ్వాసులుగా మనకి సినిమా ఆకలి కాదు, సీరియల్ ఆకలి కాదు, మందు ఆకలి కాదు, సిగరెట్ల ఆకలి కాదు. మనకి ఏ ఆకలి ఉండాలి చెప్పండి? దేవుని వాక్యం గురించిన ఆకలి ఉండాలి. ఎందుకు ఈ వాక్యం చదివించారంటే, మేరీ జోన్స్ పేరు చెప్పండి. మేరీ జోన్స్ ఎవరైనా పెట్టుకున్నారా? చాలా మంచి పేరు. అంటే ఎందుకు మంచి పేరు అని అంటే ఆమె గురించి చెప్తారు. చిన్న వయసు ఎంత ఉంటుందని, మహా అయితే 15-16 సంవత్సరాలు ఉంటాయి. నిరుపేద కుటుంబంలో పుట్టింది. అయితే ఆ ఊర్లో ఒక్కరి దగ్గర బైబిల్ ఉంటుంది. ఆ ఊర్లో ఒక్క సంపన్న కుటుంబంలో ఒక టీచర్ దగ్గర మాత్రమే బైబిల్ ఉంది. ప్రతి వారము కూడా తన తల్లి కూడా వెళ్ళి ఆ యొక్క వాక్యం ఆ టీచర్ చదువుతూ ఉంటే వింటూ ఉండేది. అలా వింటున్నప్పుడు మేరీ జోన్స్లో ఒక మంట పుట్టింది. ఏంటంటే, నేను కూడా ఒక బైబిల్ సంపాదించాను. దేవుని స్తోత్రం. ఆవిడ జస్ట్ ఒక 2 అధ్యాయాలు చదివేదంట వారం మొత్తం మీద. మేరీ జోన్స్కి వారం అంతా ఆగలేకపోయేది. నేను ఇంకా ఎక్కువ వాక్యం చదవాలి కాబట్టి టీచర్ దగ్గరే కాదు, నా దగ్గర కూడా ఒక బైబిల్ ఉండాలని వాళ్ళ మమ్మీకి చెప్పింది. మమ్మీ నాకు బైబిల్ కొను మమ్మీ అంటే, ఆ మమ్మీ అందే, కొత్త బట్టలు కొంటాకే డబ్బులు లేవే, బైబిల్ ఎక్కడి నుంచి కొనమంటే నీకు అన్నంట. దేవునికి స్తోత్రం కదా. మన పిల్లకే ఏమంటే 1000 రూపాయలు ఎట్టి మంచి బట్టలు కొనాలని చూస్తాం, కానీ ఒక చక్కటి చిన్నది బైబిల్ కొని ఇస్తున్నామా ఈ రోజున? ఎందుకు పాస్టర్ గారు, నేనే చదువు ఇంకా అది చదువుతుంది. నమ్మితే మన నమ్మకం, మన విశ్వాసం కొనమనా మొత్తం. ఇంకా వేరే ఫోన్ కొనమంటే 25,000 కొని చేస్తారు ఈ రోజున. అమ్మాయి 250 పెట్టి బైబిల్ కొనట్లేదు ఈ రోజున. దేవుని స్తోత్రం. సో ఆ రోజు మేరీ జోన్స్ పరిస్థితి అదే. తన తల్లి దగ్గర డబ్బులు లేవు. తన తండ్రిని అడిగింది, తన తండ్రి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళు బహు పేదవాళ్ళు. అప్పుడు తను నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను కష్టపడి పని చేస్తాను, నా డబ్బులతో నేనే బైబిల్ కొనుక్కుంటానని ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమన్నా ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గర పని చేసి సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు దాచుకుంది. డబ్బులు దాచుకున్న తర్వాత ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగింది, టీచర్ నాకు కూడా ఒక బైబిల్ కావాలి, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే, ఇదిగో పలానా ఊర్లో చార్ల్స్ అనే పాస్టర్ గారు ఉంటారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మాత్రమే బైబిల్స్ ఉంటాయని చెప్తే, ఇంచుమించు 15 మైళ్ళు దూరం. ఎంత దూరం చెప్పండి? 15 మైళ్ళు అంటే ఈ రోజుని బట్టి ఇంచుమించు 22 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు. అప్పుడు వాహనాలు ఏమీ లేవు. మేరీ జోన్స్ తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్ళింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి పాస్టర్ గారిని అడిగింది, పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ కావాలి, ఇగోండి డబ్బులు అంటే, పాస్టర్ గారు అన్నారు, అమ్మా మరి మీ భాషలో ఉన్న బైబిల్ ఒకే ఒక్కటి ఉంది, అది కూడా నేను వేరే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చేసాను, నా దగ్గర బైబిల్స్ లేవు. ఏడవడం ప్రారంభించిందండి. మేరీ జోన్స్ కుక్క పెట్టుతో